వీళ్ళే గనక ప్రాణాలకు తెగించి గనక వీళ్ళు ఉప్పును గనక పండించకపోతే మనకి అరుదుగా దొరికే ఒక వస్తువుల్లో ఉప్పు కూడా చేరిపోద్దండి. ఎందుకు ప్రాణాలకు తెగించి అని చెప్పానంటే ఇది లిక్విడ్ పాదరసం అటండి. ఇందులో గనక పొరపాటున పావులు గాని, కప్పలు గాని, పక్షులు గాని, ఎటువంటి కీటకాలు గాని ఏది పడిపోయినా కూడా ఈ పొలాల్లో వితిన్ హాఫ్ అన్ అవర్‌లో చనిపోతాయటండి. ఈ మాటలని చెప్తుంది అందులో పనిచేస్తున్న రైతులు, అందులో పనిచేస్తున్న భూస్వాములు. వాళ్ళ మాటల్లోనే క్లియర్‌గా వినండి. కంట్లో పడతంత పగాలు మనిపోద్ది. మరి ఎలాంటి పాము కానీ ఎలాంటి పీత కానీ ఏది పడినా చచ్చిపోద్ది. ఇంకొక ఎడతాను చచ్చిపోద్ది. ఇందులో దిగితే చచ్చిపోయినట్టే ఇంక బతకదు. చచ్చిపోద్ది. ఎలాంటి వజ్రీ కానీ చచ్చిపోద్ది. సమానం. ఈ పంట నీరే మళ్ళీ అది కాదు. చిన్న కన్ను కొట్టిన మంట బొగులు మనిపోద్ది మంట. ఈ కాలుకి కూడా చూడు, ఈ కాలు అలా పుల్ పెద్దవి అయిపోతాయి అనమాట. ఇగో అలా పుల్ చిన్న సీరింది పెద్దది అయిపోయి అప్పుడు మానుతుంది. ఇగో ఇప్పుడు చిన్న సీరింది బాగా మండిపోతుంది. ఇగో ఇప్పుడు ఇది ఎందుకంటే ఇక్కడ 100 అడుగులు కాదు 150 అడుగులు వచ్చినా మాకు ఉప్పు నీరే వస్తుంది. ఆ ఉప్పు నీరుతో మేము ఏది పండించలేం. ఇది తప్పించి సాయం లేదు, కష్టపడినోడికి ఏది లేదు. ఆ కూర్చున్నోడికే కష్టపడినోడికి ఏది ఇంత ముందు. నా పేరు కొండమిచ్చ. వాళ్ళు వస్తారు, ఆడలతో మోసి ఆ పాకలు పోసి ఊళ్ళొస్తే వాళ్ళకి అమ్మడం. అనకాపల్లి నుంచి, రాజా నుంచి, అక్కడి నుంచి ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచి వస్తారు. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ప్రాణాలకి తెగించి ఉప్పును తయారు చేస్తున్నారండి. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే జరిగే ఒక ఉప్పు తయారు చేసే ప్రక్రియ ఇది. స్టెప్ బై స్టెప్ ఉప్పుని ఎలా తయారు చేస్తారు, అలాగే ఉప్పు వల్ల ఉప్పులో ఎన్ని రకాలు ఉంటాయి అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు క్లియర్గా చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 నెలలే. ఇంక ఈ నెల ఇంక వర్షం పడితే సరే, మళ్ళీ వర్షం పడకపోతే మళ్ళీ అంతే. బస్తా 450 ఉంది, 400, 500. ఎరుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది. ఇది అయితే 500. ఈ తెలుపు అయితే నలుపు, అలాంటి నలుపు అయితే 450, 400, 350కి తక్కువ ఉండదు. అంతే. మునిగిపోయినప్పుడు మట్టుకు వచ్చి ఈ ఎంఆర్ఓ గారు, విలేకరులు వచ్చి ఫోటోలు తీసి ఇది మునిగిపోయింది, అది మునిగిపోయింది అని వేస్తారు. పంట పొలాలకి పరువు పంట నష్టం ఇస్తారు. కానీ ఈ మునిగిపోయి ఇలా కొట్టుకుపోయి ఉప్పు కొట్టుకుపోయింది మట్టుకి దీనికి పంట నష్టం ఇవ్వరు. ఏమని అడగలేము. మాకు దీన్ని తప్పించి జీవనాధారం ఇంకోట్లేదు, ఇంకోటి చేయలేము. అలాగే మీకు ఇక్కడ మంచినీళ్ళు దొరకవండి. చుట్టుపక్కల గ్రామాల్లో మీకు ఎక్కడా కూడా మీకు మంచినీళ్ళు దొరకవు. ఈ ఉప్పు పని కోసం వచ్చిన వర్కర్స్ అందరూ కూడా మీకు వాళ్ళ క్యాన్స్లోని కూడా వాటర్ సప్లై తెచ్చుకుంటారు, తాగడానికి వేరే తెచ్చుకుంటారు. అలాగే ఈ మడుల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా వర్క్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి, లేదంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. చాలా మందికి కాళ్ళు ఈ ఉప్పులో పనిచేయడం వల్ల కాళ్ళు అన్నీ కూడా తెగిపోయి చాలా నెలల వరకు కూడా వాళ్ళు మళ్ళీ ఆరోగ్యవంతులు అవ్వలేరటండి. సో ఇక్కడ చేసేవాళ్ళు చాలా మంది
ఒక ఇద్దరు ముగ్గురు చెప్పిన రైతులు చెప్పిన వాళ్ళ మాటలు వింటే నాకే చాలా బాధ అనిపించిందండి. ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు ఎవరైతే వర్క్ చేస్తారో రైతులు, వాళ్ళలో ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీ మీకు కాళ్ళు మాత్రం కాలవటండి. వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ సాల్ట్ వాటర్ ఎంత ప్రమాదకరమైంది అన్నది. అయినా సరే వాళ్ళు సంవత్సరానికి 6 నెలలు మాత్రం జరిగే ఈ ఉప్పు తయారు చేసే దీంట్లో వాళ్ళు వర్క్ చేయడానికి తెగించి, ప్రాణానికి తెగించి మనకి ఉప్పు తయారు చేయడానికి వస్తున్నారండి వాళ్ళు. సో మీకు తెలిసిన బంధువులకి ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. దూరం నుంచి చూస్తే మనకి ఉప్పు కళ్ళు మనకి ఒక తెల్లటి ఒక మంచి డైమండ్స్ లాగా మనకి మెగమగలాడుతూ కనిపిస్తుంటాయండి. మీరు దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఆ ఉప్పుని మీరు చేత్తో పట్టుకొని చూడొచ్చు. అలాగే మీరు ఈ పొలాల్లో మీరు గొట్టెల నుంచి కూడా నడిచి వెళ్ళొచ్చు. నీటిలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా మీరు సేఫ్టీ ప్రిస్క్రిప్షన్స్ మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుని మాత్రమే నీటిలో దిగండి. ఎందుకంటే నేను ఈ వీడియో తీయక ముందు, రైతులతో మాట్లాడక ముందు నేను పొరపాటున నీటిలో దిగి చాలా దూరం నేను నడిచాను పొలాల్లో. ఆ ఉప్పు సాల్ట్ అంతా కూడా చేత్తో పట్టుకున్నాను. నాకు 4 ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఒక 8 అవర్స్ వరకు నేను బాధపడ్డానండి. సో అందుకే క్లియర్గా చెప్తున్నాను. రైతులు తర్వాత వీడియోలో వాళ్ళు చెప్పిన తర్వాత నేను కూడా వాళ్ళు ఇచ్చిన వాటర్తో కాళ్ళు కడుక్కొని, చేతులు శుభ్రంగా కడుక్కొని నేను బయటకు వచ్చాను. లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైన వాటర్ అండి ఇది. ఉప్పు స్టోరేజ్ అండి ఇదంతా కూడా. 15 సంవత్సరాలు ఎన్ని చిల్లర. ఎకరాలు? ఇక్కడ 8 ఎకరాలు అంది. మొత్తం మీద 200 ఎకరాల చిల్లర ఉంది ఆ, ఉప్పు తీత ఆ. అందరిదేని. ఇది మొత్తం సంవత్సరం. ఉప్పుని ముఖ్యంగా 4 స్టెప్స్ లో చేస్తారండి. మొదటగా వీళ్ళు మడులు కడతారు. సో పొలాలకు ముందు మడులు రెగ్యులర్ గా పంట పండించేటట్టుగానే మడులు కడతారు. తర్వాత వీళ్ళు బోరు ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా మీకు ఉప్పు నీరే వస్తుంది. సో బోరు మోటార్ వేస్తారు. ఆ వీడియో కూడా నేను చూడొచ్చు మీరు. వాటర్ అంతా కూడా మడుల్లో నింపుతారు. వాటర్ మడుల్లో దింపిన తర్వాత 2-3 రోజుల తర్వాత నేచర్ దాన్ని పని చేస్తుందండి. ఎండ ఎక్కువగా ఉంటే ఆ వాటర్ లో ఉండే బ్యాక్టీరియా అంతా చనిపోయి, అలాగే లేయర్స్ కింద ఫామ్ అయ్యి కింద మీకు ఉప్పు గడ్డల్లాగా ఉప్పు లేయర్స్ కింద తయారవుతుందంట. తర్వాత 6వ రోజున వీళ్ళు పేరు కొండముచ్చారు. ఎన్ని సంవత్సరాలు పడి చేస్తారండి ఉప్పు తయారు చేయడం? ఓ 10-12 సంవత్సరాలు పడి చేస్తారు. 15 సంవత్సరాల నుంచి ఉప్పు తయారు చేసే దీంట్లో ఉన్నారు. 15 సంవత్సరాలు ఎన్ని చిల్లర. ఎకరాలు? ఇక్కడ 8 ఎకరాలు అంది. మొత్తం మీద 200 ఎకరాల చిల్లర ఉంది ఉప్పు తీత ఆ, అందరిదేని. ఇది మొత్తం సంవత్సరం వర్షం పడినంత వర్షం పడినంత వరకు అంతే. వర్షం పోతే మళ్ళీ ఇక లేదు. సో ఇదంతా ఉప్పు అంతా ఇలాగ దగ్గర కూరుస్తున్నారు. దగ్గరికి వర్షాలు మళ్ళీ రేపు మొయ్యాలి. ఆడ అది ఎలా వచ్చి పడే కింద పడిపోతుంది. అయితే వర్క్ చేస్తారో వాళ్ళంతా కూడా ఆ కర్ర మీరు మాకు వీడియోలో జీతాలు చూస్తున్నారు వచ్చినాయి కదా, ఆ కర్ర సాయంతో మీరు ఆ లిక్విడ్స్ ని మీరంతా కూడా ఒక దగ్గర ఉప్పులాగా తీసుకొస్తారు. ఇదంతా కూడా ఎండి మళ్ళీ ఉప్పులాగా మీకు రెడీ అవ్వడానికి ఒక 4 రోజులు పడుతుంది. ఈ వచ్చిన ఈ ఉప్పుని మీకు లేడీస్ ఇంకొక 4 రోజుల తర్వాత ఈ ఉప్పు మొయ్యడానికి వస్తారండి. సో వాళ్ళు ఇక్కడ ప్రతి 2 ఎకరాలకి మీకు ఒక పాకలు ఉంటాయి. ఈ ఉప్పుని తీసుకుని లేడీస్ అందరూ కూడా ఆ పాకని మీకు అందులో డంప్ చేస్తారు. వీడియోలో అది కూడా వీడియో తీశాను చూడండి. ఇది రెగ్యులర్ గా మనకి ప్రతి వీడియోలో కాదండి. వీళ్ళ కష్టం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకు లిటరల్ గా వాళ్ళు ప్రాణాలకు తెగించి లైఫ్ రిస్క్ చేసి ఉప్పు తయారు చేయడానికి ఈ పనిలోకి దిగుతున్నారు. ఎందుకంటే మిగిలిన చాలా ఉంటాయి. అవి పంట నష్టం వచ్చినా, మనకి రైతులకి నష్టం వచ్చినా, లేదంటే వాళ్ళకి లైఫ్ రిస్క్ ఉండదు. వర్క్ చేసే వాళ్ళకి రిస్క్ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం రిస్క్ ఎక్కువ అండి. అయినా సరే వాళ్ళు రిస్క్ తోటి వాళ్ళు తయారు చేస్తున్నారు.
చిన్న వయసు నుంచి మేము ఇదే పండించుకొని బతుకుతాను, మా జీవితం ఇదే. అయితే ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఫోటో తీశారు కదా, ఇప్పుడు బోర్ నీరులో వచ్చిన తర్వాత బోర్ నీరు మాకు ఎంత ఉంటుందో తెలిసిందండి. సెల్లైటీ అంటారు గవర్నమెంట్ గారు, మేము డిగ్రీ అంటాము. సెల్లైటీ ఇంచుమించులో 60 సెల్లైటీ కానీ 50 సెల్లైటీ ఉంటుందండి. దాన్ని ఇంచుమించులో మేము 12 60 ఇంచుమించులో 70 సెల్లైటీ వచ్చే వరకు దీన్ని అదిగొట్టండి. ఆ మళ్ళు ఉన్నాయి చూసారు, అటేపు మీరు చూశారు, ఆ మళ్ళలో పెడతామండి. ఆ మళ్ళలో పెట్టిన తర్వాత ఆ నీరు అది ఏంటవుతుంది, ఎండకి గాలికి మాకు పంచిపోతాలో సహకరించాల. ఎండకి గాలికి ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ నీరు అల్ల మీద ఏం చేస్తాయంటే సూక్ష్మజీవులు ఏమైనా ఉంటే చనిపోతాయండి. స్వచ్ఛమైన ఉప్పు నీరు తయారవుతుంది. ఆ మళ్ళలో నుంచి మళ్ళీ పెట్టిన తర్వాత 5 రోజులు 5 రోజులకి గాలి వాతావరణం బాగుంటే స్ఫటికాకంగా తయారయ్యి ఇప్పుడు ఆ కుర్రోలు తీసే ఉప్పు తయారవుతుందండి. ఇన్ని బాధలు పడి మేము తీసినా ఉప్పుకు వాల్యూ లేదు. రెండోది ఏంటంటే గవర్నమెంట్కి ఎటుపక్క లాభం వస్తుందనే చూస్తున్నారని, రూపాయి లాభం లేని దాన్ని ఎందుకని చెప్పేసి పక్కన మాకు ఇగో చేపల చెరువులు ఎట్టేశారండి. చేపల చెరువు ఒరిజినల్గా అయితే గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా ఏదైనా పంట పండించే భూమికి 300 మీటర్ల దూరంలో ఉండాలని గవర్నమెంట్ యాక్ట్ ఉంది. మరి అలాంటి వాళ్ళు వాళ్ళకి లైసెన్స్లు ఎలాగ ఇచ్చారో తెలిసి మేము కంప్లైంట్లు పెట్టినా సరే అలా లైసెన్స్లు ఇచ్చారు. ఇక్కడ దాకా వాళ్ళు చేపల చెరువుకు ఇష్టం వచ్చినట్టు వాటర్ పెట్టింది, సీపేజ్ అయిపోయి మాకు సంవత్సరానికి అంటే మేము పండించే 6 నెలలకి 1000 బస్తా రావాల్సింది. అలాంటిదేమో 600 కూడా రావట్లేదు వాళ్ళు పెట్టడం వల్ల. అయితే గవర్నమెంట్ యాక్ట్ ఉంది, 300 మీటర్ల దూరంలోని మీరు ఏ పనైనా చేసుకోమనేమో గవర్నమెంట్గా మరి వాళ్ళకి మరి తెలీదో తెలీదు, ఎందుచేత లైసెన్సులు ఇస్తారో తెలియదు. మేము ఎన్నోసారి కంప్లైంట్ చేసాం, దాన్ని రద్దు చేస్తే ఇల్లు కాదంటారు. అప్పుల బాధలు ఉన్నాం, ములుగు పంటలు వచ్చి నానా ఇబ్బందులు పడి మా జీవనోపాధి జరుగుతుంది. కానీ దాని గవర్నమెంట్ మట్టికి పట్టించుకోదు. కానీ మళ్ళీ ఉప్పు నిత్యావసర వస్తుంది. ఇక్కడ ఉప్పు లేకపోతే బతికేది లేదు. ఇక్కడ డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే న్యాచురల్గా తయారు చేసిన ఉప్పే వాడమంటున్నారు. ఎన్నాళ్ళ వరకు కంఠవ్యాపి వాది ఇచ్చిందని అయోడైజ్డ్ వాడమని చెప్పేసి దానికి ఒక పౌడరు సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేసేది. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, అయోడైజ్డ్ కాదు మామూలు కళ్ళుప్పు వాడమని చెప్తున్నారు. అయినా సరే ఎంతసేపు మనం మెరుగు అయినా ఇది చూస్తున్నాం కానీ ఏది స్వచ్ఛమైందో తెలియట్లేదు. ఇక్కడ స్వచ్ఛంగా బోర్ నీరుతో పట్టిన సౌందర్య నీరు కాదు, మళ్ళీ పొల్యూషన్ అయిపోయింది, అది పాడైపోయింది, ఇది పాడైపోయింది. మేము బోర్లు పోసి అదో మీరు ఇప్పుడు బోర్ ఫోటో తీశారు కదా నీరు, అది 150 అడుగుల నుంచి వస్తుందండి. అది 150 అడుగుల నుంచి మేము తోడుతాం. అది ఆ నీరుతోనే మేము పండించి అలా తయారు చేస్తాం. యువతల రైతులకా సుఖం లేదు, వాళ్ళకి మళ్ళీ మేము జీతాలు ఇంచుమించులో రోజుకు 675 రూపాయలు ఇస్తాం. ఇంకేం ఉండదు. అదే సంవత్సరానికి ఇస్తే మాకు కలిగితే ఒక 5000 బోనస్ ఇస్తాం. లేకపోతే అలాంటి పరిస్థితుల్లో మేము చెయ్యలేక ఉండలేక. హిమాలయ సాల్ట్, దీన్ని పింక్ సాల్ట్ అంటారండి. తర్వాత కోశల్ ఉప్పు, ఇది కూడా మనకి చాలా ఉపయోగకరమైన ఉప్పు. లో సోడియం సాల్ట్ అండి, ఇది కూడా చాలా ఉపయోగకరమైన సాల్ట్. అందులోనూ అన్నిటికన్నా ముఖ్యమైనది రెడ్ సాల్ట్. సో దీన్ని ఆలియా సాల్ట్ అని కూడా అంటారు. సో వీటిలో ఉపయోగాలు వాటి గురించి అవన్నీ కూడా క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా హెల్త్ కాన్షియస్లో ఎవరైనా వాళ్ళకి ఉపయోగపడుతుందని క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. అలాగే నేను ఛానల్లో వేరే వీడియోస్ని కూడా 2-3 వీడియోస్ చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన బంధువులకి షేర్ చేయండి. సో దట్ మీకు ఇంత మంచి వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్తో నేను ముందుకు వస్తాను.